హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసి ఒక 3 days ఏం జరిగింది అనేది చూడబోతున్నాను అనమాట. సో సమ్మర్ అనగానే ఇంకా చెప్పాను కదా, వడియాలు పెట్టుకుంటున్నాము అనేసి. మొన్న అయితే ఇంట్లో మన ఫ్యాన్ కింద వడియాలను చూపించాం. ఇప్పుడు అచ్చమైన ఎండలో పెట్టుకుంటున్న వడియాలన్నమాట. సో ఇక్కడ 2 రకాలుగా అయితే మన వడియాలను పెట్టుకుంటాము. ఒకటి వచ్చేసేసి చుట్టులాగా పెట్టుకుంటాము, అంటే మన మురుకులు వేస్తున్న చుట్లు ఉంటాయి కదా, వాటిలో వేసి వాటితోటి పెడతాము. ఇంకొకటి వచ్చేసేసి ఓన్లీ గరిటెతో మాత్రమే పెట్టుకుంటామంట. అలా 2 types ఆఫ్ వడియాలను పెట్టుకుంటాము మేము వచ్చేసేసి. ఇంకా ఇక్కడ పిండి కూడా 2 రకాలుగా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మన మురుకుల గొట్టంలో వేస్తున్నప్పుడు కొంచెము గట్టిగా ఉండాలి అన్నమాట. ఇంకొకటి చేసేటప్పుడు అది చాలా జోరుగా ఉండాలి. అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తానన్నమాట. ఇంకా మరీ ఎండ ఎక్కువ వచ్చేసేసినాక వడియాలు పెట్టామనుకోండి, కింద వడియాల కన్నా పైన సూర్యుడు మన మీద చూపించే ఆ ప్రతాపానికి మనం ఉడికిపోతామన్నమాట. సో అందుకోసం మా అమ్మ వచ్చేసేసి 5:30కి అంతా కూడా వాటర్ అయితే బాయిల్ చేసేసుకొని 6:30కి అంతా బ్యాటర్ని రెడీ చేసేసుకుంటుంది. రెడీ చేసేసి 6:30కి అయితే మేము స్టార్ట్ చేస్తాం. కొంచెం అప్పుడు మాకు సూర్యుడు 7 o'clock ఆ టైం అప్పటికి కొంచెం అలా బయటికి వస్తూ ఉంటాడనమాట. అంటే 6:30, 7 ఆ మధ్యలో మాకు అంత ఎండ ఉండదు. అందుకు మేము ఆ టైంలో ప్రిఫర్ చేసుకొని వేసుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇలా చుట్టూ వడియాలు ఒక మోడల్ అన్నమాట. ఇంకొకటి వచ్చేసేసి ఇలా గరిటెతో చేసుకుంటుండే, మేము వచ్చేసేసి బిళ్ళ వడియాలు అనేసి అంటాము వీటిని. బియ్యం పిండితోటే చేసుకునేటం అనమాట. ఏమంటే మనం బ్యాటర్ చేసుకుంటున్నప్పుడు కొంచెం డ్రైగా ఒకదానికి, కొంచెం జారుడుగా ఒకదానికి పిండి డిఫరెన్స్ ఉంటుందంట. అంటే వాటర్ కన్సిస్టెన్సీ తీసుకుంటున్నప్పుడు డిఫరెన్స్ ఉంటుందంట. ఇలా చూడండి, ఇలా గరిటెతో చేస్తాం. ఇది అయితే ఫస్ట్ వేసేస్తాం కదా, తర్వాత అయితే డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట బియ్యం పిండి. మళ్ళీ చాలా వేడి వాటర్ ఉంటుంది కదా, అది వేసి కొంచెము కలపెట్టేసేసుకొని వేసుకుంటూ ఉండాలన్నమాట. వడియాలు అంటేనే ఇలా చూస్తూనే ఇలా అయితే ఉండదు అండి. దాని ప్రాసెస్ దాన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటేనే అది కరెక్ట్గా అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మా అమ్మ అయితే కొన్ని డేస్ వడియాలను అయితే పెట్టేసేసిందన్నమాట. ఇంకా 1 day అయితే, అంటే ఇందాక 2 రకాల వడియాలు ఒకరోజు పెట్టినది కదా, అది ఒకరోజు ఇది ఒకరోజు పెట్టినవి 2 మీకు వడియాలని ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా చెప్పేశాను అనమాట. ఇంకా 3 days అన్నాను కదా. సో 1 day వచ్చేసేసి టిఫిన్ పెసరట్టు వేశాను. టిఫిన్ అయితే కంపల్సరీ మాకు ఎట్లా ఉంటుందంటే ఒక టాస్క్ లాగా ఉండింది అనమాట. మార్నింగ్ లేవాలి, వడియాలు వేసుకోవాలి, ఆ తర్వాత ఏమంటారు పూజ, అది మెయిడ్ వచ్చేసేసి వర్క్ చేస్తుంది, పూజ చేసుకోవాలి, పూజ అయిన తర్వాత టిఫిన్ చేయాలి, టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ వంట, ఇట్లా ఒక ప్రాసెస్ లాగా సాగుతున్నప్పుడు టిఫిన్ అయితే ఏదో ఒకటి అనుకొని అనుకుంటుంటుంది. సో ఆ రోజు వచ్చేసేసి పెసరట్టు వేసుకున్నాము. సో అల్లం చట్నీ, పెసరట్టు విత్ ఆనియన్స్. మా అక్క వచ్చింది డోన్ నుంచి, అంటే మా వాణి అక్క, మా హస్బెండ్ వాళ్ళ అక్క అన్నమాట. తను వస్తూ మోతీచూర్ లడ్డు అండ్ వాము కార అయితే తీసుకొని వచ్చిందనమాట. ఇంకా మీకు ప్రీవియస్ బ్లాగ్లో అయితే టమోటాలు మాత్రమే చూశాను కదా. టమోటా చట్నీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. మన 3 daysకి అంతా కూడా టమోటా చట్నీ రెడీ అయ్యిందనమాట. ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేసింది ఏంటి అన్నది ఇక్కడ ఏమి చూపించటం లేదు, డైరెక్ట్గా టమోటాలు కట్ చేసినది చూపించాను, తర్వాత చట్నీని చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఆ రోజు అంటే థర్స్డే రోజు అమ్మ అంతా మిక్సీకి అది చేసుకొని వచ్చింది. ఇంకా ఫ్రైడే రోజు మేము తింటూ ఉన్నామన్నమాట. వేడి అన్నము, దాంట్లోకి నెయ్యి వేసి టమోటా చట్నీ. మా హస్బెండ్ కలుపుతారేమో అనుకున్నాను. ఆ రోజు తను వచ్చేసేసి నాకు కాదు, ఇంకా నువ్వే కలిపేసేసే అని చెప్తే, ఇక్కడ నేనైతే అన్నము వేడి అన్నంలో నెయ్యి వేసి టమోటా చట్నీని అయితే కలుపుతూ ఉన్నాను. కలిపి ఫస్ట్ వచ్చేసేసి మా హస్బెండ్కే పెట్టేశాను అనమాట. ఫస్ట్ ముద్ద వచ్చేసేసి ఆ రోజు దీని కాంబినేషన్గా నేను పచ్చిమిర్చి టమోటా వేసి పప్పు కూడా చేసింటాను అనమాట. ఈ టమోటా చట్నీకి కొన్ని కాంబినేషన్స్ బాగుంటాయంట. అంటే టమోటా పప్పు, రెడ్ కారం పప్పు అంటాం, అది అంత టేస్ట్ అనిపించదు.
పచ్చిమిర్చి పప్పే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే టమోటా చట్నీ టేస్ట్ చూడాలి కదా, ఉప్పు సరిపోయిందా ఎలా ఏంటి అనేసి అని ఉత్త టమోటా చట్నీతోటే కలుపుతూ ఉన్నాను. చాలా లైట్గానే కలిపాను, ఇంకా చాలా థిక్గా కలుపుకొని తిన్నాను. కానీ ఈ టమోటా చట్నీ వచ్చేసేసి వేడి వేడి అన్నంలోకి ఒక టేస్ట్ ఉంటుంది, చల్ల అన్నం ఉంటుంది కదా, అంటే ఆఫ్టర్నూన్ చేసినది నైట్ ఉంటుంది కదా, ఆ అన్నంలోకి ఇంకొక టేస్ట్ వస్తుంది అన్నమాట మన ఈ టమోటా చట్నీ. సో ఫస్ట్ ముద్ద అయితే మా హస్బెండ్కి అయితే పెట్టేశాను, చాలా బాగుంది అతమా, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యానేసి అని మా అమ్మకు మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడనమాట. ఇంకా కొంచెం ముందు రోజు ప్రీవియస్ వడియాలు ఉన్నాయి కదా, అవి కూడా వేయించామన్నమాట. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసేసి అచ్చమైన ఎండాకాలంలో చేసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ తోటి, అంటే వడియాలు, టమోటా పచ్చడి, ఇలా వీటితోటే తింటున్నాము. ఆ టేస్టే డిఫరెంట్ ఉంటుంది. సో నాకు తెలిసి చాలామంది చట్నీ అన్నీ పెట్టేసేసి వడియాలు కూడా పెట్టేసేసుకుని తింటారేమో అని అనుకుంటున్నాను. సో 1 డే అలా గడిచిపోయింది కదా, ఇది ఇంకొక రోజు అన్నమాట. సో ఆ రోజు సండే రోజు అయితే కైమా తీసుకొని వచ్చాడు. మా హస్బెండ్కి వచ్చేసేసి కైమా బాల్స్ తినాలి, కైమా బాల్స్ చేయమన్నాడు, అవి తినాలి అనేసి అని అడిగాడు అన్నమాట. సో ఇంకా నాకు కూడా పని తేలిక అవుతుంది ఆ రోజు. ఎందుకు అంటే వెజ్ వర్సెస్ నాన్ వెజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు కూడా పప్పు అది చేసేసి కైమా బాల్స్ చేయొచ్చు అనేసి అని నా ఆలోచన. ఇంకా కైమా వచ్చేసేసి బాగా వాష్ చేసేసేసి ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసుకొని అన్నీ కూడా కలబెట్టేసేస్తున్నాను అనమాట. అంటే ఇలాగే చేసుకుంటే కాదు, ఇది మళ్ళీ మనం మిక్సీ పట్టాలి, ఏమైనా ఇంగ్రీడియంట్స్ మర్చిపోతామేమో అని ముందు అన్నీ వేసి కలుపుకుంటూ ఉన్నాను అనమాట నేను వచ్చేసేసి ఇక్కడ. ఇంకా గరం మసాలా ఇలా అన్నీ ఏం వేయను, చాలు కారము, ధనియా పొడే, మంచి ఫ్లేవర్ అన్నది ఉంటుంది. కైమా ఫ్లేవర్ కూడా మనకు తెలుసు, వేరే మసాలాలు వేయడం వల్ల కైమా ఫ్లేవర్ అన్నది మిస్ అయిపోతాం. సో దానికి కారము అండ్ ధనియా మాత్రం చాలు. అంత మిక్సీకి అయితే వేసేసి ఇలా పేస్ట్ లాగా అయితే చేసేసేసుకున్నాను అనమాట. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ సరిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ కొంచెం పెద్దవి చేసుకున్నాను అనుకోండి, కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి, ఉడకవు అన్నమాట, మధ్యలో అంతగా ఉడకకుండా ఉంటాయని సరే నేను ఈ సైజ్ మాత్రమే చేసుకుంటాను. చూడడానికి ఏంటి గోళీలా బాల్స్ ఆడుకుంటున్నట్లా అని అనుకోవచ్చు, కానీ మధ్యలో మంచిగా ఉడుకుతాయన్నమాట ఈ సైజ్ చేసుకోవడం వల్ల. జస్ట్ హ్యాండ్కి వాటర్ టచ్ చేసేసుకొని అన్ని బాల్స్ని అయితే ఇలా చేసేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకొక పాన్ తీసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, చాలా తక్కువనే ఆయిల్ పడుతుందండి, మరి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకొని అంత అయితే అవసరం లేదు. ఎందుకంటే మటన్లో వాటర్ అన్నది ఇట్లా ఊరుకొని అయితే వస్తుంది కదా. సో నేను 2 గరిటెలు ఉంటుంది కదా, ఆ గరిటె నిండా అయితే ఆయిల్ని వేసుకున్నాను, ఒక్కొక్కటి దాంట్లోకి వేసుకుంటున్నాను అనమాట. సో ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదు, అన్నీ అతుక్కపోయినట్లయితే ఆయిల్ టచ్ అయ్యి వేసాము అంటే అది కొంచెం స్టిక్కీగా అయిపోతుంది, అతుక్కోదు అనమాట. సో నావన్నీ బాల్స్ ఇన్ని అయ్యాయి అన్నమాట. కొంచెం పెద్దవి చేసుకోవచ్చు, కానీ చెప్పాను కదా మధ్యలో ఉడకదేమో అని నాకు ఒక చిన్న ఆలోచనతో నేను ఇలాగే చిన్నవి వేసుకుంటాను. సో ఇంకా వాటర్ అయితే వేయలేదండి, అందులోనే ఆయిల్ ఆ వాటరే అంతా ఊరుకొని వచ్చిందనమాట. కొంచెం సేపు ఉన్న తర్వాత అయితే ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని వేసానమాట. వాటర్ వేసాక ఎక్కువ కూడా అవసరం లేదండి, మరి ఇట్లా వాటర్ పోసేసి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని అయితే వేసి ఉడికిస్తూ ఉన్నాను. సో ఆ రోజు ఇంకా అన్నం పెట్టేసేసాను, తర్వాత రసానికి పెట్టేశాను. ఇంకా మనకు ఇప్పుడు ఫేమస్ దొరికేది మామిడికాయ గొయ్యిల ఆకుతోటి పప్పు చేశానన్నమాట. సో ఈ కాంబినేషన్ పప్పు చాలా బాగుంటుంది. సో మామిడి గొయ్యిల ఆకు పప్పు చాలా బాగుంటుందండి, మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇంకా వాటర్ చూసారా అబ్జర్వ్ అవుతున్నాయి, కొంచెం స్టవ్ అయితే సిమ్ అలా పెట్టేసేసాను అనమాట. ఇంకా అంత వాటర్ అబ్జర్వ్ అయినాక తీసేసుకోవడమే. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ వస్తూ ఆఫీస్కి వెళ్ళారు, వర్క్ మీద వస్తూ హలీంని తీసుకొని వచ్చారు. అక్కడ కనిపించింది అంట, ఆఫ్టర్నూన్ కూడా ఉంది అనేసి అని తీసుకొని వచ్చారు. ఇంకా మా వానెక్క కూడా ఉన్నారు కదా, సో అక్క కూడా టేస్ట్ చేస్తారు కదా అన్నట్టుగా తీసుకొని వచ్చారు. వేడి హలీము అయితే తీసుకొని వచ్చింటే ఫస్ట్ నేను, మా యశు, మా హస్బెండ్, మా వానెక్క మేమైతే తింటూ ఉన్నాము. అక్క వచ్చేసేసి ఒక్క
స్పూను 2 స్పూన్స్ ఏమో తినింది అంతే. ఆ రోజు ముందు రోజే సాటర్డే రోజు మా హారిక అండ్ జ్ఞాన ఇద్దరు కూడా వచ్చారన్నమాట మా ఇంటికి. ఇదైతే సండే రోజు అనమాట. ముందు రోజు ఇంకా అంత మాటలే సరిపోయినాయి, వీడియో అది తీసుకోలేదు మేము. ఈ సండే ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇలా వీడియో అందరం కలిసామంటే ముచ్చట్లు. అందుకు నేను అదే ఇందాక అన్నాను కదా, వెజ్ వర్సెస్ నాన్ వెజ్ అనేసి అని. ఇంకా అమ్మ తినదు, హారిక తినదు, గ్రీషు తినదు. సో అందుకు పప్పు రసం ఉన్నాయనుకోండి బాగుంటుంది కదా అని వాళ్ళకు అది వడియాలు ఇచ్చేసేసాను. మేము వచ్చేసేసి కైమా బాల్స్ తోటి తినేసాం. ఇంకా ఆ రోజు మిలాన్ అయితే తీసుకొని వచ్చారు, కర్బూజా తీసుకొని వచ్చారు. సో పండు తింటారా జ్యూసా అని అంటే అందరూ జ్యూస్కే ఓటేశారు. మేము అన్నం తిన్న వెంటనే తింటున్నామని అయితే అనుకోవద్దండి. మరి ఇంతకు నేను మీకు కైమా బాల్స్ ఇక్కడ ఫినిషింగ్ చూపించనే లేదు కదా, సో హలీం చూపించినట్టు. సో బాల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికాయి అనమాట. ఇంకా కొంచెం సేపు అలా పడుకున్నాము. 5 o'clockకి అలా లేచాక పండు తింటారా అంటే లేదు జ్యూస్ అని చెప్పారు. సో మా గ్రీషు హారిక ఇద్దరు కూడా మంచిగా కట్ చేసి చెక్కు తీసేసి అన్ని పీసెస్ అయితే కట్ చేసేసుకుంటారు. గ్రీషు వచ్చేసేసి మంచిగా పాలు కొంచెం షుగరు అయితే వేసేసి ఐస్ క్యూబ్ వేసేసి మంచిగా మిక్సీ అయితే పట్టేసేసి జ్యూస్ని అయితే రెడీ చేసేసింది. ఐస్ క్యూబ్స్ జస్ట్ ఒకటి కొంచెమే ఎక్కువ వేయద్దమ్మా, అందరికీ చల్లగా ఉండేది అంత ఇష్టం ఉండదు. ఎవరికి చల్లగా కావాలంటే సపరేట్ ఐస్ క్యూబ్ని ఇక్కడ వేసుకుంటారు అని చెప్పాను అనమాట. పర్ఫెక్ట్గానే చెయ్యి పాలు చక్కెరతోటి వేసి ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలని అన్నాను. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకుంటారని చెప్తే ఇక్కడ కావాలి అన్న వాళ్ళు వేసుకుంటున్నారన్నమాట. ఇంకా మా జ్ఞాని వచ్చేసేసి ఇంకొకటి జార్ టైపుగా ఉన్నింది, అది వద్దు అంట, ఈ గ్లాస్ చాలు అని దాంట్లో తాగింది. గ్రీషుగాడు మొన్న డిమార్ట్లో వెళ్ళినప్పుడు ఇలా జ్యూసెస్ కోసం అని ఇది అయితే కొనుక్కొని వచ్చింది. ఇది తీసుకోవే స్ట్రా ఉంది అంటే వద్దు నాకు అదే చాలని అది తాగింది. ఈమె వచ్చేసి దీంట్లో అయితే ఎంజాయ్ చేస్తూ ఇది కొన్నాళ్ళ నుంచి ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతూ ఉంది, పర్వాలేదు అని అనిపించింది అన్నమాట. మామూలుగా అయితే జ్యూస్ అంతగా తాగదు. ఇది 3rd డే. సో మరుసటి రోజు మార్నింగ్ వడియాలు పెట్టేసేసుకున్నాం. మార్నింగ్ టిఫిన్ వచ్చేసేసి ఉప్మా ఏమో చేసినట్టున్నాను ఆ రోజు, ఇంకా ఆప్షన్ ఏమీ లేదన్నమాట నాకు. సో ఉప్మా చేసేసుకున్నాం. ఆ రోజు వచ్చేసేసి అమ్మమ్మ మనవరాలు వంట అన్నమాట. ఏం చేస్తున్నారంటే గ్రీషుగాడికి పులిహోర ప్యాకెట్ ఇంట్లో ఉన్నిందనమాట. ఇన్స్టెంట్గా పౌడర్ చేసి ఉంటుంది కదా, సో పౌడర్ది చూసింది, అమ్మ పులిహోర చేసుకుందాము అని అడిగింది. ఇంకా ముందు రోజు కూరగాయలు తీసుకొని వచ్చినారు. సండే రోజు చిన్న వంకాయలు తెచ్చారు, చాలా బాగున్నాయి. ఇంకా అవి చూసి అమ్మ గుత్తి వంకాయ చేసుకొని పులిహోర చేసుకుందామని నీ ఇష్టం అని చెప్పాను. సో ఆమెనే చేస్తాను అనింది. అన్నం చేసి ఆ అన్నం చేసి ఆరబెట్టేసేసాను అన్నమాట నేను. ఇంకా వంకాయ కర్రీకి వచ్చేసేసి వాళ్ళ అమ్మమ్మ హెల్ప్ అయితే తీసుకెళ్ళింది. నేను చెప్తాను అని అంటే వద్దులే, నేను అమ్మమ్మ ఎట్లా చేస్తుందో చూద్దాం, నీ స్టైల్ అయితే చూస్తూ నేర్చుకుంటున్నాను కదా, నేను అమ్మమ్మ ఎలా చేస్తుందో నేర్చుకుంటాను అనేసి అని వాళ్ళ అమ్మమ్మ హెల్ప్ తీసుకొని అమ్మమ్మతో పాటు మనవరాలు ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారన్నమాట అక్కడ గుత్తి వంకాయ కర్రీ. ఇంకా పులిహోర వచ్చేసేసి అన్నం చేసి ఆరపెట్టేసేసాను. అది అయితే ఊరికే జస్ట్ నేను చెప్తూ ఉన్నాను. అది ఐడియా అయితే ఉంది గ్రీష్మకు, వాళ్ళ డాడీ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటుంది కదా, సో నాకు ఎలా చేయాలో కొంచెం ఐడియా ఉంది, నేను ఏదైనా అడిగినప్పుడు మాత్రం సజెషన్స్ ఇద్దులే అనేసి అని చెప్పిందన్నమాట. సో ఇంకా మా లంచ్ వచ్చేసేసి గుత్తి వంకాయ అండ్ మన పులిహోర, మళ్ళీ బజ్జీలు కూడా వేసుకున్నాం అనమాట. వాళ్ళ డాడీకి ఇలా మెసేజ్ పెట్టింది, బజ్జీలు లేకుంటే ఎట్లా పులిహోర ఉన్న తర్వాత అంటే మళ్ళీ పాపం బజ్జీలు కూడా అయితే వేసింది. గుత్తి వంకాయ కర్రీ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అందులో అమ్మ చేసినది కాబట్టి ఆ టాలెంటే వేరు అన్నమాట. మనం ఎంత చేసినా కూడా పెద్దవాళ్ళు చేస్తున్నప్పటికీ ఆ రుచి కానీ ఆ ఇది కానీ మనము పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మనకన్నా 1 ఇంచు ఎక్కువగానే ఉంటుంది కదా వాళ్ళ టేస్ట్ వచ్చేసేసి. నిజంగా చాలా బాగా అయితే చేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసేసి గ్రీష్ గార్డ్ వచ్చేసేసి పులిహోర అంతా కూడా తిరగవాత వేసుకొని వచ్చి నీటు కూర్చొని కలుపుతుందన్నమాట. చింతపండు నానబెట్టేసేసుకుంది, పోపు అంతా వేసి చింతపండు వేసేసి ఏదైతే ఇన్స్టెంట్ పొడి బయట అమ్ముతూ ఉంటారో అది వేసేసుకోవడము అంతే అన్నమాట. మామూలుగా అయితే పొడి దీనికి సపరేట్గా వేయించుకుంటారు కదా, పల్లీలు నువ్వులు కొన్ని ఉద్దిపప్పు ఇట్లా అన్నీ వేసుకొని వేయించుకుంటారు. పొడి మోర్లో దొరుకుతూ ఉంటుంది, వాళ్ళ డాడీ తెచ్చి పెట్టాడనమాట. ఆ పొడి వేసేసుకొని చేసుకోవడం. ఇంకా కలిపిన తర్వాత అందరికి ఒక్కొక్క ముద్ద అయితే టేస్ట్ ఇస్తుందన్నమాట. ఇది పులిహోర వచ్చేసేసి మనం తినే
తింటాము కదా మనం అన్నం తినేటప్పటికి ఒక గంట ముందే కలుపుకోవాలి. ఎందుకు అంటే అప్పుడప్పుడే కలుపుకున్నాము అంటే అంతగా టేస్ట్ ఉండదు. అది బాగా నానాలన్నమాట, ఊరాలి. కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఒక గంటకి మంచిగా ఆ ఫ్లేవర్ అన్నది పడుతుందన్నమాట. చింతపండు పులుసు ఫ్లేవర్ అన్నది బాగా పడుతుందన్నమాట. సో అందుకు ముందుగానే అయితే కలిపేసేసేసి పెట్టేసేసిందనమాట మా గ్రీష్ గారు. సో హ్యాపీగా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అలా తినేసాము. ఇంకా ఉగాది నెక్స్ట్ ఉన్నింది కదా, సో షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. గ్రీషు ఫ్రెండ్ నేను ముగ్గురము అయితే వెళ్ళాము. హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకొని వచ్చేసాము. ఆమెకు ఒక మంచి డ్రెస్ అయితే ఉంది, నార్మల్గా వేసుకుంటాము కదా టాప్స్, అట్లాంటివి కావాలా అనేసి అని మంచి డ్రెస్ అంటే ఏమంటారు గాగ్రా టైప్గా లాంగ్ ఫ్రాక్ లాగా అయితే ఉన్నిందన్నమాట. అందుకు మామూలు డ్రెస్సెస్ అంటే చుడిదార్లు కావాలంటే అవి వెళ్ళి తీసుకొని వచ్చేసామన్నమాట. అలా ఒక డే షాపింగ్ కూడా అయిపోగొట్టేశాను. ఒక సింపుల్ బ్లాగ్ ఇలా షేర్ చేశాను. ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.